రాష్ట్ర వ్యాప్తంగా కుల సంఘాల పేరిట వివిధ వర్గాలను ప్రభుత్వ ఉద్యోగులను ప్రైవేట్ ఉద్యోగులను చిన్నా చితక మొదలుకొని పెద్ద పెద్ద హోటళ్లలో విద్యా సంస్థల్లో వ్యాపారవేత్తల దగ్గర అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న అక్రమార్కుల మీద ప్రభుత్వం దృష్టి సారించాలని మాల సంఘాల యాక్షన్ జాక్ చైర్మన్ మన్నె శ్రీధర్ రావు, జై భీమ్ సేన ఫైట్ ఫర్ రైట్ వ్యవస్థాపకులు బల్వంతరావు, గ్యాస్ మండి గిరిజా శంకర్, యువ నాయకులు గోకుల కళ్యాణ్ సోమాజిగూడలో జరిగిన ఒక కార్యక్రమంలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉద్యమం ఆ ఉద్యమం అంటూ ఉద్యమాల పేరిట కొన్ని కుల సంఘాలు బెదిరింపులకు పాల్పడుతూ వసూళ్లకు పాల్పడుతున్నాయని వారు ఆరోపించారు. ఇలాంటి అక్రమార్కులను కట్టడి చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది అని, అలాంటి వారి మీద పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా పెట్టి అరెస్ట్ చేసి కటకటాలోకి పంపాలని అన్నారు. సంఘాల పేరు మీద వసూళ్లకు పాల్పడే వాళ్ళని మొత్తం కూడా రేవంత్ సర్కార్ మొత్తం అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ నిర్మాణాలు జరిగినా, ఎక్కడ ప్రైవేటు హోటల్లో కానీ ఎక్కడ ఏది జరిగినా కూడా వసూలు పాల్పడి మాఫియాగా తలపిస్తున్నారు. ఈ మాఫియాని మనము దాన్ని అడ్డుకట్టే వేయకుంటే ప్రభుత్వాన్ని ధిక్కరించే స్థాయిలో ఎదుగుతున్నారు. కాబట్టి మేము ఈ వసూళ్ల రాజాలను మొత్తం కూడా ఈ తెలంగాణ సర్కార్ గుమ్మడిగా వీళ్ళపై ఒక గట్టి నిఘా పెట్టి వీళ్ళ మీద మనం ఒక ఉక్కుపాదం మోపకుంటే మాత్రం భవిష్యత్తులో మతతత్వ విద్వేషాలే కాదు, ఇవన్నీ కులతత్వ విద్వేషాలు రగిలి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. కావున ఈ వసూలు రాజులను కట్టడి చేయకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేమే మాల సమాజం మొత్తం కూడా తిరుగుబాటు చేసి ఈ వసూలు రాజులను మొత్తం కూడా మేము కట్టడి చేస్తామని మేము పిలిపిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలని కోరుతున్నాం. ఎవరు కూడా ప్రభుత్వ అధికారులే గాని, ఏ ప్రైవేటు హోటల్సే గాని ఎక్కడ కూడా వసూలు రాజాల ఫోటోలు తీసుకొని ఈ ప్రభుత్వ పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తే అవినీతి రహిత తెలంగాణగా మారుతుందని మేము తెలుపుతున్నాం. ఇప్పటికైనా సోదరులారా, ఎవరైతే వసూళ్లు రాజాలు కుల సంఘాల పేరిట భయభ్రాంతులకు గురి చేసి అట్రాసిటీల పేరు మీద ఎవరైతే భయభ్రాంతులకు గురి చేస్తున్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్ లో వెళ్లి కంప్లైంట్ చేయండి. మీకు తెలంగాణ సర్కార్ ఇచ్చిన హక్కులు కాపాడుకోండి అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. నేను యాక్షన్ కమిటీ మాల చైర్మన్ ని. ఈ రోజు ఉద్యమాల పేరిట కొన్ని కుల సంఘాలు ఏం చేస్తున్నాయంటే వసూళ్లకు పాటుపడుతున్నాయి. ఉద్యమాలు చేస్తున్న వసూళ్లకు కొన్ని ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరికి, ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి, వ్యాపారస్తుల దగ్గరికి, మరి హోటల్ వాళ్ళ దగ్గరికి, చాలా మంది దగ్గరికి వాళ్ళ వసూళ్లకు పాటుపడుతున్నారు. మేము ఆ ఉద్యమం చేస్తున్నాం, ఈ ఉద్యమం చేస్తున్నాం. ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాం. ఈ వసూళ్ల రాయులని ఇప్పటికీ మానుకోవాలని చెప్పి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది, రేవంత్ సర్కార్కి చెడ్డ పేరు తెస్తున్న ఈ వసూలు రాజాలని పోలీసు వారు శిక్షించాలని చెప్పి, ఎవరైతే వసూలు పాల్పడతారో వాళ్ళని శిక్షించాలి. ఎవరికైతే బెదిరిస్తారో వాళ్ళు కూడా బేషరతుగా వాళ్ళు నిర్మోహటంగా పోలీసు వారికి మీరు కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఇవ్వకుంటే వాళ్ళకి తెలియదు. మీరు పోలీస్ శాఖ వారు కూడా మనకి న్యాయం చేస్తారు. ఎవరైతే వసూలు పాల్పడతారో వాళ్ళకి చట్టరీత్యా చర్య తీసుకుంటారు. వారిపైన మీరు కంప్లైంట్ ఇస్తేనే కానీ వాళ్ళు చర్య తీసుకోరు. కనుక మీరు ఎవరికైతే బెదిరిస్తారో వారు ఎంబడే పోలీసు వారికి సంప్రదించాలి. ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ సర్కార్కి చెడ్డ పేరుది. ఆ ఉద్యమం ఈ ఉద్యమం పేరు పెట్ట సంఘాలు ఏ సంఘమైనా సరే చాలా మంది మాకు పోలీసు చెప్తారు, ఈ సంఘం వచ్చింది, ఆ సంఘం వచ్చింది, మాకు పైసలు అడుగుతున్నా, ఇట్లా అది చేస్తున్నాం, ఇది చేస్తున్నా. ఎవరు కానీ ఇవ్వకండి. ఎందుకంటే ఎవరు స్తోమత వాళ్ళకు ఉంటే ఉద్యమాలు చేసుకోమని చెప్పండి, లేకుంటే ఇంట్లో కూర్చోమని చెప్పండి. ఆ ఉద్యమం ఈ ఉద్యమం అని చెప్పి అందరినీ అసలు చీడపురుగు చాలా మంది తయారయ్యారు. ఇలాంటి చీడపురుగుకి పోలీసు వారికి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చర్య తీసుకుంటారు.